నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇవి విని పాటించారంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని మానవ రూపంలో చూసే దర్శన భాగ్యం మీకు కూడా కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ధనుర్మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఎందుకో తెలుసా? ధనుర్మాసంలో ఉదయం 4 గంటలకు నిద్రలేచి పూజలు చేస్తే జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయట. కానీ అసలు ధనుర్మాసం అంటే ఏంటి? ఇది ఎలా జరుపుకోవాలి? ఇవన్నీ నేను చెప్తాను. ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నలుగురికి షేర్ చేసి ఈ జ్ఞానం మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఈ వీడియోని షేర్ చేసి నలుగురికి ఈ జ్ఞానాన్ని పంచిన వారుగా పుణ్యం మూట కట్టుకోండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ధనుర్మాసం అంటే ఏమిటి? హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో సూర్యుడు ధనుసు రాశికి ప్రవేశిస్తాడు. ఇదే ధనుర్మాసం అని అంటారు. ఈ ధనుర్మాస సమయం డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు తన భక్తుల కోసం మానవ రూపంలో వచ్చి పాటలు పాడుతారని చెబుతారు. ఈ ధనుర్మాసంలో ఎక్కువ మంది భక్తులు తిరుమలలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికై వస్తారు. ఈ మాసం ఎందుకంత ప్రత్యేకమైనదంటే ధనుర్మాసంలో చేసే పూజలు, వ్రతాలు మన జీవితంలో సమృద్ధి, ఆరోగ్యం తెస్తాయట. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో నిద్రలేచి స్నానం చేసి రామభక్తి పాటలు పాడాలి. ఇది మన మనసుని శుద్ధి చేస్తుంది. పురాణాల్లో శ్రీరాముడు ఈ మాసంలో జన్మించాడని, అందుకే రామనామం జపం చేయాలి. ప్రతిరోజు ఇలా రామనామం జపం చేయడం వల్ల మీ కెరీర్లో, మీ ఫ్యామిలీలో అడ్డంకులు తొలగిపోతాయి. ధనాభివృద్ధి సంపూర్ణంగా ఉంటుంది. ఈ ధనుర్మాసంలో పూజలు ఎలా జరుపుకోవాలి? ముందుగా 4 నుండి 5 గంటలకు నిద్ర లేవండి. గోధుమలు, పంచదారలు సిద్ధం చేయండి. పాతుల్లో గోధుమలు వేసి ఓం నమో నారాయణాయ అని జపిస్తూ 5 నిమిషాలు పఠించండి. ఇప్పుడు ఈ గోధుమలను దానం చేయాలి. వేదేహం శ్రీరామ జగన్మోహన అని పాడండి. ఈ మాసం చాలా పవిత్రమైనది. అందుకే చెడు తిరుగుళ్ళు తిరగకండి. తప్పుడు ఆహారాలు అస్సలు తినకండి. ఉదయం అలాగే సాయంత్రం పూజలో ఇంట్లో రామపారాయణం చదవండి. ధనుర్మాసంలో చేయాల్సినవి: ఉదయం 4 నుండి 5 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేయండి. పంచదారలు, తిరుపావై పసురాలు రోజుకి 1 లేదా 30 నిమిషాలు విష్ణు సహస్రనామం లేదా రామభజనలు పాడండి. అక్షతలు, హరివంగలు, పూలు, పాలు, పెరుగు, తేనెతో నైవేద్యాన్ని సమర్పించండి. కుచళ్ళు అలాగే పొంగలిని తయారు చేసి ప్రసాదంగా పంచండి. ధనుర్మాసంలో చేయకూడనివి: ధనుర్మాసంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఆస్తి కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలు చేయకండి. ఇది శూన్యమాసం. కేవలం భక్తికి మాత్రమే ఈ మాసం అంకితం. ధనుర్మాసంలో మాంసాహారం, ఇతర ప్రదేశాలకు ప్రయాణం, అశుద్ధ కార్యక్రమాలు నివారించండి. నెలసరి, అశౌచం లేదా సూతకంలో ఉన్నవారు పూజలు చేయడం ఆపేయండి. నైట్ షిఫ్ట్లలో పనిచేస్తున్న వారు సమయం దొరికినప్పుడు పూజలు చేసుకోవచ్చు. ధనుర్మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ఇటువంటి కార్యక్రమాలు ఏది చేయకూడదు. ఈ ధనుర్మాసం మనుషుల్ని దైవానికి దగ్గర చేస్తుంది. కాబట్టి ఈ మాసం కేవలం భక్తికి మాత్రమే అంకితం. ఎవరైతే ఈ ధనుర్మాసంలో నిష్ఠగా పూజలు చేసి పవిత్రంగా ఉంటారో వారికి దైవానుగ్రహం కలుగుతుంది. ధనుర్మాసంలో ఈ పూజలు, వ్రతాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీకు వీలైనంత వరకు అన్నదానాలు చేయడం లేదంటే ఇతరులకు ఏదైనా దానం చేయడం వంటి కార్యక్రమాలు చేయండి. ఇలాంటి దానాలు చేయడం వల్ల మీకు దైవానుగ్రహం కలుగుతుంది. అలాగే పుణ్యం మూట కట్టుకుంటారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో భూమిపైన సంచరిస్తూ పంచదారాలు చేస్తుంటారట. పురాణాల ప్రకారం మన పెద్దలు, ఋషులు ఇలా చెప్తుంటారు. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మానవ రూపంలోకి ప్రవేశించి భూమిపైన సంచరిస్తూ పంచదారాలు చేస్తుంటారు. ఈ ధనుర్మాసంలో ఎవరైతే నిత్యం పూజలు చేస్తూ రామనామం లేదా హరినామం జపిస్తూ ఉంటారో వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క మానవ రూపం దర్శన భాగ్యం కలుగుతుంది. అటువంటి పుణ్యపురుషుల కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో వారిని వెతికి వారికి దర్శన భాగ్యం కలిగిస్తారట. ఇంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. ఈ సంవత్సరం 2025లో ధనుర్మాసం డిసెంబర్ 15 నుంచి జనవరి 15, 2026 వరకు. ధనుర్మాసంలో ఉదయం అలాగే సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర దీపం పెట్టడం చాలా శ్రేయస్కరం. అలాగే ఇంటి బయట ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకొని అందులో రోజా పూలు
ఇంకా ఎర్రగా ఉన్న పూలన్నీ దాంట్లో వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది, ధనం సమృద్ధి అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఇంట్లో ఏదైనా గొడవలు, అనారోగ్య సమస్యలు, అడ్డంకులు ఇలాంటివి ఏమున్నా కూడా అన్నీ తొలగిపోతాయి. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకి పూజ చేయడం ఎంత ముఖ్యమో లక్ష్మీదేవికి కూడా పూజ చేయడం అంతే ముఖ్యం. ఎందుకంటే లక్ష్మీదేవికి పూజిస్తేనే శ్రీ మహావిష్ణువు కనికరిస్తాడు. శ్రీ మహావిష్ణువు హృదయంలోనే లక్ష్మీదేవి స్థానం కూడా ఉంటుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి పూజ చేసేటప్పుడు శ్రీ లక్ష్మీదేవికి కూడా పూజ చేయడం చాలా ముఖ్యం. ధనుర్మాసంలో ఇంట్లో పూజలు చేయడంతో పాటు దేవాలయాలకు వెళ్ళడం కూడా చాలా మంచిది. ధనుర్మాసంలో దేవాలయాలకు వెళ్ళడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. వీలైతే ఉదయం పూజ చేశాక ఉదయం గుడికి వెళ్ళండి, లేదంటే సాయంత్రం పూజ చేశాక సాయంత్రం గుడికి వెళ్ళండి. ఈ మాసంలో గుడికి వెళ్ళడం వల్ల మన మనసులో ఉన్న శాంతిని మేల్కొల్పుతుంది. అలాగే మనసుకి స్థిరత్వాన్ని తెస్తుంది. ధనుర్మాసంలో ప్రతిరోజు తప్పనిసరిగా ఇంటి ముందు వాకిలిలో తప్పకుండా ముగ్గు వేయాలి. ముగ్గుతో పాటు గొబ్బెమ్మను కూడా పెట్టాలి. అలాగే ముగ్గులో కొన్ని పూలు కూడా పెట్టాలి. ధనుర్మాసంలో శుభకార్యాలు ఏవి చేయకూడదు. ఎందుకంటే ఈ ధనుర్మాసం కేవలం భక్తికి మాత్రమే అంకితం. ధనుర్మాసంలో దరిద్రాలను దూరం చేసే లక్ష్మీ పూజ చేయడం చాలా ముఖ్యం. పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల శుభం కలుగుతుంది. ఈ మాసం ముగ్గులకు ప్రత్యేకమైనది. ప్రతి ఇంటి ముందు ధనుర్మాసంలో రంగురంగుల ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ధనుర్మాసంలో మీరు చేసే ప్రత్యేక పూజల వల్ల దైవానుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠంలో వైకుంఠ ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అందుకే భక్తులందరూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్న తిరుమలకు వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం వల్ల సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా ఈ మాసంలో మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కూడా అంటారు. ధనుర్మాసంలో గోదాదేవికి పూజ చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. గోదాదేవికి పూజా విధానం ఎలా చేయాలో, గోదాదేవి శ్రీ మహావిష్ణువుకి ఎలా పూజ చేశారో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే ప్రతిరోజు గోదాదేవి కీర్తనలు కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. అలాంటి మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ధనుర్మాసంలో మీరు చేసిన పూజలేంటో కూడా కామెంట్ చేయండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలగాలంటే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అంతా శుభం.